చిక్కులు నిండిన పాలసీ నియమాలు, పారదర్శకత లేకపోవడం వల్ల పేదలు ఇబ్బందుల్లో పడుతున్నారు. వాళ్ళకి ఆరోగ్యం గురించి పెద్దగా తెలియదు. భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రులకి తగినంత నిధులు లేవు. టాటా ఏజీ లాంటి ప్రైవేట్ బీమా కంపెనీలు చిన్న చిన్న కారణాలతో క్లెయిమ్స్ తిరస్కరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని IRDA 2024 మార్గదర్శకాలు చేసిన టాటా ఏజీ జనరల్, INSURANC కంపెనీ లాంటివి పేదలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. క్లెయిమ్స్ తిరస్కరించిన కంపెనీల మీద ఎటువంటి చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసులు పెట్టలేరు. ఎందుకంటే ఈ బీమా కంపెనీ వల్ల టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ ఆరోగ్య బీమా మీకు అంతగట్టేటప్పుడే వాటిపై మీ సంతకం తీసుకుంటారు. అమాయకులైన ప్రజలు కోట్ల చుట్టూ తిరిగి ఖర్చులు పెరుగుతాయన్న భయంతో చట్టపరమైన చర్యలకు దూరంగా ఉంటారు. ఈ పద్ధతుల వల్ల పేదలకే ఎక్కువ నష్టం జరుగుతుంది. వాళ్ళు అప్పీల్ చేసుకోలేరు. జేబులోంచి డబ్బులు